Today is a very important subject in the history of Telangana. Oka irrigation project which was being described as a lifeline of Telangana had collapsed after drawing huge resources from the Telangana treasury. మనందరినీ మార్టిగేజ్ చేసి 84,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి హై ఇంట్రెస్ట్ లో టెన్యూర్ ఆఫ్ బడ్జెట్ బోరింగ్స్ తీసుకొచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ది ఒరిజినల్ ప్రాజెక్ట్ వాజ్ కన్సీవ్డ్ అట్ తుమ్మడిహట్టి టు బి కంప్లీటెడ్ అట్ 38,000 crores for 16.5 lakh acres. You will see during the presentation, for reasons that are not logical or rational, the project was shifted from Tummadiyatti to Medigadda. The project cost, which probably is unique in modern India, independent India, a project costing 38,000 crores was started construction with 11,000 crores. That's about 32% of the project cost was spent by the time TRS came to power and Shri K. Chandrasekhar Rao became the chief minister. After spending 32% of the cost of spending 11,000 crores, an illogical, irrational decision was taken to abandon this project and shift it to a new location. Now at the new location, the whole state and 4 crore Telangana public were mortgaged to non-banking financial institutions. Power Finance Corporation and REC or NBFCs, where the cost of loan and the tenure of loan is more disadvantageous to a borrower. ఆ రెండు కూడా ఏనాడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఈ భారతదేశంలో ఎవరికి లోన్ ఇవ్వలేదు. మరి అది త్రూ సమ్ మ్యానిపులేషన్ దే వర్ కన్విన్స్డ్ టు గివ్ లోన్స్ అండ్ దట్ ప్రెషియస్ మనీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వాజ్ స్పెంట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ద కాళేశ్వరం ప్రాజెక్ట్ వాజ్ డిజైన్డ్ బై దెమ్, వాజ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్, inaugurated by them, and then the Kaleshwaram project collapsed. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎన్నికల్లో మా హామీ మేరకు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఆ బ్యారేజ్ మీద పోయి పర్సనల్ కూడా చూడడం జరిగింది. ఆ రోజు మేము మాట ఇచ్చాం, మేము అధికారంలోకి రాబోతున్నాం, తప్పనిసరిగా ఈ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజు సంబంధిత అంశాలపై సమగ్ర న్యాయ విచారణ చేయిస్తామని. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ ఎలక్షన్ అష్యూరెన్స్, మేము అధికారంలో వచ్చిన 2-3 నెలలకి జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి Justice Pinaki Chandra Ghosh, one of the most distinguished jurists and judges of India, వారి ఆధ్వర్యంలో ఒక వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ గురించి మీకు ఒక 20 సెకండ్స్లో చెప్తాను. వారు కల్కటా హైకోర్టులో జడ్జిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, భారతదేశానికే మొదటి లోక్పాల్. మరి ఇక్కడికి చేరే ముందు వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఉన్నారు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మెంబర్గా ఉన్నారు. అటువంటి ప్రముఖ మరి జ్యూరిస్ట్ జడ్జిని ఈ కాళేశ్వరంలో ఈ మేడిగడ్డ అండ్ రిలేటెడ్ బ్యారేజెస్ కి వారిని జ్యుడిషియల్ కమిషన్ గా వేసి
మేము ఆ విషయాన్నంతా లోతుగా పరిశీలించి దానికి ఎటువంటి రాజకీయ అంశాలు మరి జోడించకుండా పూర్తిగా ఒక జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మరి వారి అభిప్రాయం తెలియజేయమని చెప్పడం జరిగింది. మరి వారు 31 జూలైకి ఒక 660 పేజీల రిపోర్టు తెలంగాణలో ఇరిగేషన్ శాఖకు ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి ఆ 665 పేజీల రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు 3 అధికారులతో కమిటీ వేశారు. ఇరిగేషన్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ. ఈ 660 పేజీల రిపోర్టు దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్గా 20-25 పేజెస్గా మరి ఒక నోట్ తయారు చేసి అది ఈరోజు క్యాబినెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి క్యాబినెట్ నోట్లో ఉన్న ముఖ్య అంశాలు, అదేవిధంగా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లో ఉన్న ముఖ్య అంశాలని మరి మీడియా మిత్రులు మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. ఓకే, స్టార్ట్. ఇది స్టార్ట్ చేయండి. ఓకే, నా మీరు కొద్దిగా వెనక్కిపోతే ఇది మేడిగడ్డ డిజాస్టర్ క్రొనాలజీ ఒకసారి ఆలోచన చేస్తే 2016లో మేడిగడ్డ బ్యారేజ్కి మరి అగ్రిమెంటు రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారు అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక. ఆ తర్వాత మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటరిమ్ నివేదిక, మరి ఈ మధ్యకాలం ఒక 2-3 మాసాల కింద ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఓఎండ్ఎంలో లోపాలున్నాయి అని. అది 1 నవంబర్కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ has communicated the reasons for the sinking of the piers of మేడిగడ్డ బ్యారేజ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫర్ ది నేషనల్ మీడియా I want to highlight to you that this barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the Chief Minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. ఆ తర్వాత 30th నవంబర్ నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది. 3 డిసెంబర్కి కౌంటింగ్ అయింది. మరి మేము గెలిచాం. 7 డిసెంబర్ 2023కి మా ప్రభుత్వం ఏర్పడ్డది. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇచ్చిన హామీ మేరకు ఒకటి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సాంకేతిక కారణాలు ఏంటిది ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అఫీషియల్గా కమ్యూనికేట్ చేశాం. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ రావడం, ఎన్నో మార్లు ఆ బ్యారేజ్ తిరగడం, మేము వాళ్ళతోని అన్ని విధాలుగా టెక్నికల్గా కూడా వీఆర్ ఇంటరాక్టెడ్ అండ్ గేవ్ వాట్ ఆర్ ఇన్పుట్స్ రిక్వైర్డ్. అదేవిధంగా మరి ఎన్డిఎస్ఏ హ్యాస్ పుట్ ప్రాబబ్లీ the most highly qualified technical experts committee to go into this barrage collapse. We believe
that the best brains in the country, the most experienced people in dams and barrages, in soils, in gates, in all these technologies were a part of the expert committee of NDSA, which went into the Medigadda barrage collapse. The committee has worked for over a year very diligently. This committee is a Government of India body. This National Dam Safety Authority is set up by a statutory act of Parliament. They are part and parcel of Government of India. Those, the NDSA put probably the most highly qualified, the best technical experts, and they have examined and come up very, very clearly saying that there has been a serious lacuna, fault in planning and design and construction, in maintenance of Medigadda barrage. That's why it collapsed. Similar problem exists in the foundation technology, in the secant pile technology of all three barrages, Medigadda, Annaram, Sundila barrage, మూడిట్లో ఇదే ఫౌండేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీం తెలియజేసి ఈ మూడు బ్యారేజెస్ లో నీటిని నిలపడానికి అవకాశం లేదు, కూలిపోయే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా అభిప్రాయం ఇచ్చారు. అదేవిధంగా ఇన్ మార్చ్ 2024 our government has appointed Justice Shri Pinaki Chandra Ghosh, former Judge of Supreme Court of India, to conduct judicial inquiry on certain allegations of irregularities and embezzlement of public funds. On 31st July, Justice Ghosh has submitted his report in a sealed cover to the Irrigation Secretary. We have submitted to the Chief Minister. A 3-member IAS officers committee has been appointed who have summarized the 660-page report, and today the same has been submitted to the cabinet. మరి ఈరోజు ఆ యొక్క సుదీర్ఘమైన ఘోష్ కమిటీ సారాంశం క్యాబినెట్ కి ప్రస్తావించడం జరిగింది. కొన్ని ముఖ్య అంశాలు మీకు తెలియజేస్తాను. నెక్స్ట్, ఈరోజు మన ప్రెజెంటేషన్ లో విల్ క్విక్లీ రన్ త్రూ ఇట్. కమిషన్ అపాయింట్మెంట్, terms of reference and scope, project planning, design and construction issues, contract award and execution issues, operation and maintenance deficiencies, quality control and monitoring issues, responsibility and lapses identify, key findings and conclusions. ఈ కంటెంట్స్ కింద ఈరోజు నేను క్యాబినెట్ లో ఏ ప్రెజెంటేషన్ చేశామో ఎగ్జాక్ట్ గా సేమ్ గా మీ అందరి ముందుకి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం 14 మార్చ్ 2024న జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ గారిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఈ యొక్క మేడిగడ్డ కొలాప్స్ పై, ఆ బ్యారేజీలపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్ మీద, ఎంబెజిల్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్, ఈ మూడింటి చేయాలని చెప్పింది. అదేవిధంగా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల మీద మరి మీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని చెప్పి అడగడం జరిగింది. నెక్స్ట్, వీళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దయచేసి ఒక విషయం మీరు గమనించాలి. టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లకూనా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్. To inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following the strict financial discipline in the execution of such contract. To inquire into the negligence and lacunae in operation and maintenance of 3 barrages, thereby leading to major damage to the structure. To inquire into quality control and monitoring aspects. To inquire, identify and fix up responsibility for any authority or official who extended undue favor to the contractors in terms of allowing extension of time, wrong completion of certificate, premature release of bank guarantee and such as the matter. The committee shall fix responsibilities for lapses identified during the inquiry and on to the above matters and financial implication on the lapses identified. Next, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వాళ్ళు ఏప్రిల్
2024లో 13వ తారీఖున దే టుక్ చార్జ్. జాతీయ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరెవరు వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వదలుచుకున్నా, వాళ్ళకి డిపోజ్ చేయదలుచుకున్నా, వాళ్ళకి అఫిడవిట్ ఇవ్వదలుచుకున్నా, మరి దే వెల్కమ్ ఎవ్రీ సచ్ పర్సన్. Pursuant to such public notice, affidavits have been filed by hundreds of people, including officials and general public. Total witness examined is 119, including the then Chief Minister K. Chandrasekhar Rao, the then Irrigation Minister Shri T. Harish Rao, and then Finance Minister Shri Itala Rajender. This, I want the media to kindly understand that everybody in the government was given a fair hearing. Their version, both in writing and orally, their version was taken. Whatever papers they have submitted have been taken on record in the commission report. Next. Investigation process. In the investigation process, the commission has taken into account the NDSA report, CAG report, Vigilance and Enforcement Department, INCID expert committee reports, cabinet resolutions of the entire period. Kaleshwaram project మొదలుపెట్టినప్పటి నుండి కూలిపోయే వరకు అన్ని cabinet resolutions copies ఇవ్వడం జరిగింది. All other documents related to the construction of Kaleshwaram project were given to the Justice P.C. Ghosh Commission. అదేవిధంగా ఘోష్ కమిషన్ వారు మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం సుందిల బ్యారేజ్ కూడా విజిట్ చేశారు. వీళ్ళ చర్చలు, వీళ్ళ మీటింగ్స్, డిస్కషన్స్ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్తో అయినాయి, ఇంజనీర్స్తో అయినాయి, నిర్మాణం చేసిన ఆఫ్కాన్స్, నవయుగ, L&T సంస్థలతో అయినాయి, మాజీ ముఖ్యమంత్రి గారితో, మాజీ ఇరిగేషన్ మంత్రి, మాజీ ఆర్థిక మంత్రితో, భారత ప్రభుత్వం యొక్క మరి మాజీ సలహాదారులు శ్రీ వెద శ్రీరామ్తోని, అదేవిధంగా తెలంగాణ CDO, ERL ఇంజనీరింగ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు, క్వాలిటీ కంట్రోల్, ఆల్ రిలేటెడ్ ఇంజనీర్స్ తో కూడా మీటింగు, చర్చలు, ఇంటరాక్షన్స్ ఆల్మోస్ట్ 14 months జరిగిన విషయం కూడా మనం చేస్తున్నాం. నెక్స్ట్, నేను ముందు చెప్పినట్టుగా ఇది కవర్ చేశాం. 31st జూలైకి కమిషన్ హస్ గివెన్ ఎంక్వైరీ రిపోర్ట్. మరి తెలంగాణ ప్రభుత్వం 3 సభ్య ఆఫీసర్స్ కమిటీ వేశారు. ఇరిగేషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా డిపార్ట్మెంట్ అధికారులతో వారి యొక్క నివేదిక మేరకు మరి ఈరోజు క్యాబినెట్ కి మేము ప్రెజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, మరి ఇది దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి మీడియా మిత్రులకు మనవి చేస్తున్నాను. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి మేము మనవి చేస్తున్నాం. Critical findings of the commission in the report of political executive with respect to the responsibilities for the lapses. మీడియా మిత్రులకు ఒక విషయం నేను ముందు చెప్తాను. ఇందులో ఒక్క పదం కూడా మేము పెట్టింది కానీ తీసేసింది కాదు. ఇది మా అభిప్రాయం కూడా కాదు. ఇది మా అభిప్రాయం కాదో మేము వేరే విషయం మాట్లాడతాం. ఇది డైరెక్ట్ గా జస్టిస్ పిసి ఘోష్ యొక్క కమిటీ రిపోర్ట్ లో యథాతథంగా we have taken excerpts and quoted from the Justice P.C. Ghosh report on the Kaleshwaram project collapse. Among the political leaders then, the then Chief Minister Shri K. Chandrasekhar Rao garu, as per the Justice P.C. Ghosh Commission, held directly and also vicariously accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages. His involvement and directions minutely is the cause and result of irregularities and the cause of distress to these 3 barrages. Especially English media, I want you to know, these are words that we have just picked the exact sentences out of the Justice P.C. Ghosh Commission report. The second para B, it can be categorically held that
there is rank irregularity from the stage of conceptualization of Kaleshwaram project till the issuance of administrative approvals on 1st March 2016 for construction of 3 barrages. This is not the decision of the government, but individuals. The subpara C. The exact words are, I'm again and again saying from Justice P.C. Ghosh Commission report. The then Chief Minister is predetermined and bent upon to construct the barrage at Medigadda at his free choice, and the authorities associated with the decision making facilitated them. Next. This also works? Okay. The reason that there is not availability of water at Tummadihatti, the construction of barrage shifted from Tummadihatti to Medigadda does not appear to be sincere and honest. మరి తెలుగు మీడియాకి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది జస్టిస్ ఘోష్ గారి అభిప్రాయం. తుమ్మడిగట్టి దగ్గర నీళ్లు లేవు, అందుకోసమే మేము మేడిగడ్డకు షిఫ్ట్ చేస్తాం అన్న గత ప్రభుత్వంలో అభిప్రాయం, అది నిజాయితీతో ఉన్న అభిప్రాయం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఫర్ ద ఇంగ్లీష్ మీడియా ఐ వాంట్ టెల్ యూ ద రీజన్ కోటెడ్ బై ది ఎర్లియర్ గవర్నమెంట్ ఫర్ షిఫ్టింగ్ ఫ్రమ్ తుమ్మడిగట్టి టు మేడిగడ్డ on the supposed lack of water does not appear to be sincere and honest, is opinion of Justice Ghosh. Then, letter from Mrs. Uma Bharati, the then Minister of Water Resources, dated 13 March 2015, has stated that hydrology of the Pranahita Chevalla project was cleared on 24th October 2014. However, project authorities, via their letter dated 24 November 2014, have submitted for modified hydrological series for approval. Then Minister for Irrigation made an endorsement on the said letter on 20th March 2015. Now, including the next paragraph, నేను ఇది తెలుగులో మీకు ఏమన్నా చేస్తుంటే, ఆనాటి కేంద్ర మంత్రి వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీమతి ఉమాభారతి ఏమని రాసిందంటే, ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్కి మేము హైడ్రాలజీ అప్రూవ్ చేస్తున్నాము, 75% డిపెండబిలిటీ మీద అక్కడ 205 టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తే, ఏ రాజకీయ దురుద్దేశం ఉందో మరి ఏముందో కానీ, లేదు అక్కడ నీళ్ళు ఉన్నాయో లేదో మరోసారి చెక్ చేయండి రాసిన వీళ్ళు. ఫర్ ఇంగ్లీష్ మీడియా ఐ వాంట్ టు సే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. In 2015, then Minister of Water Resources Srimati Uma Bharati wrote to the government of Telangana that we are giving hydrology clearance for Pranahita Chevalla project, that there is at 75% dependability, there is 205 TMC available at Tummadihatti. Very strangely, then the government wrote back saying that the central government is saying there is enough water for you to build the project. Continue with the project. They are saying, no, you please re-examine the issue. That is what this then Chief Minister and then Irrigation Minister, then government wrote back to the Government of India. Next. So, Mari, alleged non-availability of water at Tummadihatti is not the correct and genuine reason. These are words from Justice Ghosh Commission report. అంటే తుమ్మడి దగ్గర నీళ్ళు లేవు అని మేము మేడిగడ్డ దగ్గర షిఫ్ట్ చేసినాం అనే కారణం ఇది అబద్ధము అని జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టంగా తెలియజేస్తుంది. ది డెసిషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అట్ మేడిగడ్డ అండ్ ఆల్సో అట్ అన్నారం అండ్ సుందిల్లా ఇస్ సోల్లీ ఆఫ్ ద దెన్ చీఫ్ మినిస్టర్. దయచేసి మీరు గమనించాలి, చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ రిపోర్ట్లో తుమ్మడిగట్టి దగ్గర నీటి లభ్యత లేదు కాబట్టే మేము మేడిగడ్డకి షిఫ్ట్ చేస్తూ అనే సాకు ఇదో కారణం ఎక్స్క్యూజ్ చూపెట్టారో ఇది సరి అయింది కాదు, ఇది అబద్ధం అని చెప్పి ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారాలతో ఆ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఈ విషయం అందరూ గమనించాలి. అదేవిధంగా మేడిగడ్డలో కానీ అన్నారం సుందిలలో బ్యారేజీల నిర్మాణం యొక్క నిర్ణయం మరి ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా స్పష్టంగా జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రభుత్వమే ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసింది. అంటే మరి అప్పుడు తుమ్మడి దగ్గర ఆల్రెడీ నిర్మాణం
ప్రాజెక్ట్ నడుస్తుంది. మరి మేడి దగ్గర కట్టాలా వద్దా అనే విధంగా 5 రిటైర్డ్ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్స్, ఎక్స్పర్ట్స్ ఇన్ ఇరిగేషన్, వాళ్ళ గురించి కూడా స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో అన్నాడు. ఆయన, నేను 5 ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వేసిన మరి ఈ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలన్నా వద్దా అని వారేసిన కమిటీయే మరి మళ్ళీ ఇది ఘోష్ కమిషన్ రిపోర్ట్. Expert committee had extensively studied the merits and demerits of the barrage being constructed at Tummadiyatti and at Medigadda and concluded that the construction of barrage at Medigadda is not advisable and also not economical. On the other hand, the expert committee recommended to construct barrage at Vemanapalli on Pranati River, which is quite close to Tummadiyatti. So the expert committee appointed by the KCR government, వాళ్ళే మేడిగడ్డ దగ్గర కట్టొద్దు, ఇక్కడ పైసలు వృధా అవుతాయి, ఇది నాట్ ఎకనామికల్, నాట్ వయబుల్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, it is abundantly clear that the government has not considered the report of the expert committee. Then the omission is to consider the report of the expert committee cannot be inadvertent also or accidental. ఎందుకంటే అప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభలో 31st March 2016 నాడు he stated that the government has engaged the services of retired chief engineers who retired experts in irrigation. ఆ ముఖ్యమంత్రి శాసనసభలో నేను 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ని, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని ఈ తుమ్మడియట్టి నుంచి మేడిగడ్డ షిఫ్టింగ్ విషయంలో నేను అపాయింట్ చేసినానని స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా హరీష్ రావు గారు ఈ కమిషన్ కి ఇచ్చిన ఎవిడెన్స్ లో కూడా ఇది ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు తనకు రిపోర్టు ఇవ్వలేదు అని నేను చెప్పలేదు. Therefore, the government and Shri K. Chandrasekhar Rao, then CM, and Shri T. Harish Rao, the then Minister of Irrigation, intentionally have not considered the report of the expert committee. శాసన సభలో వారు కేసీఆర్ గారు మాట్లాడిన విషయం, there is no Pranahita, there is no Chevella. I am making this clear. We should see the availability of water. I have clearly projected that there is availability of water at Medigadda. There is 500 TMC of water more compared to Tummadiyatti. ఇది పచ్చి అబద్ధము. CWC has nowhere said this. CWC has said తుమ్మడియట్టి దగ్గర వాటర్ ఉంది, మేడిగడ్డ దగ్గర వాటర్ ఉంది, కానీ షిఫ్ట్ చేసే నిర్ణయం మొత్తం ఈ కొలాప్స్ కి కారణం, ఆ కారణం చూపెట్టి షిఫ్ట్ చేసింది. తుమ్మడియట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయని చెప్పి CWC స్పష్టంగా తెలియజేసింది. It should be held that Shri S.K. Joshi, Shri C. Muralidhar and Shri B. Hariram suppressed the report of the expert committee with malicious intention to enable the then Minister for Irrigation and then the Chief Minister to go ahead with their intention to construct barrage at Medigadda. Thus, by suppressing this report, they facilitated to construct barrage at Medigadda. They indulge in this malicious act at the cost of huge public money and putting the economy of the state at stake. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా ప్రమాదంలో పెట్టే విధంగా మేడిగడ్డలో నిర్మాణం చేశారు అని జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న మాటలు. నెక్స్ట్, ది commission has noted in the suppression of the report of the expert committee that the action to be taken shall be severe for the reason that had this report not been suppressed, construction of barrage at Medigadda could not have been taken up. అదే విధంగా 2023లో కూడా డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ CWC 24 మార్చిన రాసిన లేఖ ఏంటంటే, the best site for locating a diversion structure is in a straight reach of the river, wherein the velocity of the flow should be fairly uniform
and the sectional area of the river fairly constant. However, in case of Medigadda barrage, the following views are offered. The width of the river contracts suddenly just downstream of Medigadda barrage, which may cause heading up of water downstream of barrage and subsequent failure. Ante, all experts in the country have said Medigadda barrage is not the right location to build a barrage. Then, administrative sanction for the 3 barrages. The obvious conclusion from the above facts is that the DPR submitted by the WAPCOs has not been considered and appreciated before awarding of works. It is noticed during the construction that the difference between the length of the barrage and the width of the river and a new block in between block 1 and 2 has to be planned. ఇంతకంటే సాంకేతికంగా మరొక తప్పు ఉండొచ్చు అని అంటున్నా. అంటే లెంత్ ఆఫ్ ద బ్యారేజ్ కి విడ్త్ ఆఫ్ ద రివర్ కి తేడా ఉంటే బ్లాక్ 1 and 2 మధ్యలో ఇంకొక బ్లాక్ యాడ్ చేయాల్సి వచ్చింది. అది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. దెన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. It can conclusively be held that the issuance of GO 231, 232 and 233 dated 1/3/2016 according administrative approval of rupees 2,591 crores for construction of Medigadda project is not placed before the cabinet and is issued pursuant to the orders of the Minister of Irrigation and the Chief Minister. మరి క్యాబినెట్ ముందుకు తీసుకుపోకుండా ఇరిగేషన్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి 2,591 కోట్లతో మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం ఇచ్చారు. ఇది ఇల్లీగల్, ఇది అగేన్స్ట్ బిజినెస్ రూల్, ఇది చట్ట వ్యతిరేకమని జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పేర్కొంది. The commission does not see any compelling urgency in taking such decision by the irrigation minister and the chief minister alone, and this irregularity is more so in the light of the fact that the cabinet has not ratified the same. Then decisions that unduly favored agencies leading to financial loss. Agencies and the contractors. In the review meeting dated 9 December 2017, the Chief Minister directed to ensure the additional work not covered in the scope of agreements to existing contractors. Additional works అప్పుడున్న కాంట్రాక్టర్స్ కి నామినేషన్ బేసిస్ మీద జరిగింది. అది ముఖ్యమంత్రికి అధికారం లేదు, క్యాబినెట్ కి రావాల్సిందే. దిస్ యాజ్ పర్ బిజినెస్ రూల్స్. Main components like guide bunds and flood banks treated as additional works and given on nomination basis. The government agreed to execute coffer dam and guide bunds which were in the contractor's scope of work, citing verbal instructions from Chief Minister. Citing verbal instructions from Chief Minister, this resulted in huge additional burden on the exchequer. Works worth 369 crore rupees were added in RE1 without basis in DPR, which the commission termed, ఈ సెంటెన్స్ మీరు జాగ్రత్తగా వినాలి, అబ్జర్వ్ చేయాలి. కమిషన్ టర్మ్ దిస్ as clinching evidence of an intent to siphon public funds to unduly favor agency. అంటే ప్రజా డబ్బుని మరి కాంట్రాక్టర్స్ కి ఫేవర్ గా చేయడానికి ఇదొక మరి ఈ రివైజ్ ఎస్టిమేట్స్ ద్వారా చేసిన విషయం జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది. ఫెయిలియర్ ఇన్ O&M ఇన్ ద రోల్ ఆఫ్ దెన్ సీఎం. దయచేసి మీరు అందరూ గమనించాలి, ప్రపంచవ్యాప్తంగా బ్యారేజీలకి డ్యామ్లకి తేడా ఏంటంటే బ్యారేజెస్ ఆర్ ఓన్లీ మెంట్ టు రెగ్యులేట్ వాటర్. బ్యారేజెస్ ఆర్ నాట్ మెంట్ టు స్టోర్ వాటర్ వరల్డ్ ఓవర్. And normally barrages storage capacity, storage is never kept more than 2-3 TMC in Telangana, in Andhra, all over India, all over the world. In the case of these barrages, because of being publicity hungry, these 3 barrages were kept full to the brim. After inauguration, not permitting maintenance, not permitting repairs, and Justice Ghosh Commission
has pointed out that keeping the barrages full for a long period of time is one of the causes for the collapse of the barrage. బ్యారేజ్లలో ఎక్కువ నీళ్లు స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉండదు. అది ఓన్లీ రెగ్యులేషన్ ఆఫ్ వాటర్, డైవర్షన్ ఆఫ్ వాటర్. మరి స్వయాన ముఖ్యమంత్రి గారి, ఆనాటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ బ్యారేజ్లను నింపి ఆ ఫోటోలు తీసుకొని గోదావరి జలకళ అని పబ్లిసిటీ చేసుకొని మరి అది కూడా ఈ బ్యారేజీలు కొలాప్స్కి ఒక కారణమని జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొన్నది. One of the factors of failure of proper operation and maintenance and consequential failure of barrage on account of impounding of water, it has categorically been observed and held that the then Chief Minister has directed the authorities to store in the water in the barrages to the full capacity for the purpose of lifting of water through pump houses. Therefore, this is the words of the Justice Ghosh Commission. The then Chief Minister acted against the interests of the state and have no sincere, honest and conscientious mind to protect and safeguard the 3 barrages constructed at huge cost of thousands of crores of public money. The Chief Minister acted not as the head of the government but as the administrative executive himself. The commission further held involvement and directions of the then Chief Minister minutely towards planning, construction and planning of these 3 barrages is a cause and result of irregularities and distress to these 3 barrages. ఆనాటి ముఖ్యమంత్రి ప్రతి చిన్న విషయంలో రాజకీయ జోక్యం చేసుకోవడం వల్లనే ఆ 3 బ్యారేజెస్ కూలిపోయినాయి అనే విషయం ఈ కమిషన్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా తెలియజేశారు. From the formation of the state of Telangana on 2nd June 2014 till 1st March 2016, it is a sole decision. This is the Justice Ghosh Commission report based on written evidence and affidavits of the then engineers. It is a sole decision of the then Chief Minister from the stage of conceptualization of Kaleshwaram project, allegedly as part of re-engineering of Pranayita Chevalla project, and to take up construction of these 3 barrages. మరి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఈ యొక్క ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం, ఈ రీఎంజినీరింగ్ కూడా ఆనాటి ముఖ్యమంత్రి ఇది సొంత నిర్ణయం చెప్పి ఘోష్ కమిషన్ రిపోర్ట్లో మరి తేట తెలంగా చెప్పడం జరిగింది. ది alleged non-availability of water at Tummadihetti is not the correct, and the decision of construction of barrage at Medigadda and also at Annaram and Sundilla is solely of then Chief Minister. On the then Minister for Irrigation, Shri T. Harish Rao, along with the Chief Minister, intentionally have not considered the report of the expert committee. ఆనాటి ఇరిగేషన్ మంత్రి కూడా ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు పరిగణలోకి తీసుకోలేదు. It can be categorically held that there is rank irregularity from the stage of conceptualization of Kaleshwaram project till the issuance of administrative approvals. This is not the decision of the government but of individuals. The proposal and decision to construct the barrages at Medigadda, Annaram and Sundilla is of the then irrigation minister and chief minister. అదే విధంగా మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం తుమ్మడిహట్టి దగ్గర 205 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి అని చెప్పి ఆనాటి కేంద్ర మంత్రి ఉమాభారతి ఇక్కడికి లేఖ రాసిన విషయం కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ లేఖలో కానీ ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇంజనీర్స్ లేఖలో కానీ ఎక్కడ కూడా అసలు ఏ లాజికల్ కారణం లేదు. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో అన్ని విషయాల్లో తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చడానికి ఎటువంటి లాజికల్ రాషనల్ కారణం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అవపడుతుంది. ఓకే, నెక్స్ట్. అదే విధంగా
So the same thing, expert committee report మరి ఆ రోజు ఫాలో అవుతుంటే మేడిగడ్డలో బ్యారేజ్ నిర్మాణం జరగకపోయేదనే విషయం జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో వాళ్ళు దే హావ్ రిటన్ ది రిపోర్ట్. అదేవిధంగా మేడిగడ్డకి షిఫ్ట్ అయినప్పుడు ఆ నోట్ ఫైల్ పై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి సంతకం పెట్టి ఆమోదం ఇచ్చారు. అది క్యాబినెట్ ఆమోదం లేదు. అంత పెద్ద ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం లేకపోవడం దిస్ ఇస్ ఇల్లీగల్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ హెస్ క్లియర్లీ స్టేటెడ్ దేర్ షుడ్ హావ్ బీన్ ఎ క్యాబినెట్ అప్రూవల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ టు బి బిల్ట్ ఎట్ మేడిగడ్డ. In the present case, the shifting of location of barrage to Medigadda on the alleged ground of availability of water is decision of then Chief Minister. And this decision is taken suppressing the report of the expert committee under GO 28. Right from the beginning till the stage of inauguration of barrages by impounding water at the peril of the health of the barrages is done with the instructions of then Chief Minister. These are the words of Justice Ghosh Commission report. The then Minister for Finance and Planning remained as a tacit perpetrator, and then Minister for Irrigation allowed the then Chief Minister to fulfill his desire. In fact, the then Chief Minister, being political executive, functioned as an administrative executive also in implementing the policy of the government, and the manner of planning and execution caused huge loss to the state public exchequer. These are the words of Justice Ghosh Commission report. It can be conclusively be held that the issuance of GO 231-232 dated 1/3/2016 according administrative approval of rupees 2591 crores for construction of Medigadda project is not placed before the cabinet and is issued pursuant to the orders of the irrigation minister and the chief minister. The commission does not see any compelling urgency in taking such decisions by irrigation minister and chief minister alone, and this irregularity is more so in the light of the fact that the cabinet has not ratified the same. When the government order 231, 232 and 233 are not placed with the cabinet for approval or ratification, and thereby there is violation of the business rules of the government, the irrigation minister and the chief minister shall also be held liable for violation of the business rules of the government. In this regard, the evidence of then irrigation minister is false and cannot be substantiated his deposition. He acted complicity, allowing CM to take over the administrative role. The then irrigation minister gave instructions at random, and Minister for Finance and Planning conducted himself apathetical towards the finance and economic health of the state. It is these words, దయచేసి అందరూ గమనించాలి. They're very, very crucial to the whole Ghosh Commission report. It is the then CM who can be directly and vicariously accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages. I will read out again. It is the then Chief Minister who can be directly and vicariously means indirectly, accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages. Then another example that the government has brought to the notice of the Ghosh Commission has been that the decision to change to secant piles was in a meeting chaired by the irrigation minister on 9th January 2017. Then the then finance minister, Shri Itala Rajender, demonstrated the words of the commission, demonstrated lack of commitment and integrity in safeguarding the financial and economic health of the newly formed state,
pleading ignorance of crucial financial decisions relating to the project. He simply said, I don't know what is happening. Then I will quickly go through the what the terms of reference we have given and what the Ghosh Commission report has said. Conclusion on terms of reference. The report systematically dissects the various stages of the Kaleshwaram project, highlighting critical failure as each stage. Then to inquire into the negligence, irregularities and lacunae in planning, design and construction of Medigadda, Annaram and Sundilla barrages. ఎవరి నిర్లక్ష్యం వల్ల, ఎవరి మరి ఇర్రెగ్యులారిటీస్ వల్ల, ఎవరి లోపం వల్ల ఈ మూడు బ్యారేజెస్ అంటే వాళ్ళు ఇది ఘోష్ కమిషన్ రిపోర్ట్లో sole decision of Chief Minister. The decision to construct the barrages of Medigadda, Annaram and Sundilla was a sole and individual decision of then Irrigation Minister and Chief Minister. There was no formal decision of the government in this regard. Suppression of expert report. అంతకుముందు 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఎవరైతే వారినే కేసీఆర్ గారే శాసనసభలో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అన్నారు, వాళ్ళ రిపోర్ట్ ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి దే గో హెడ్ విత్ ది మేడిగడ్డ బ్యారేజ్. నెక్స్ట్, మిస్లీడింగ్ జస్టిఫికేషన్ ఫర్ సైట్ షిఫ్ట్. తుమ్మడి ఎటు దగ్గర నీళ్లు లేవని షిఫ్ట్ చేశారు, అది కరెక్ట్ కాదని చెప్పి కమిషన్ చెప్పింది. ల్యాక్ ఆఫ్ క్యాబినెట్ అప్రూవల్. ఈ స్థాయి ప్రాజెక్ట్స్ ని తప్పనిసరిగా క్యాబినెట్ ఆమోదం ఉండాలి. క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నిర్మాణం చేయడం ఇది చట్ట వ్యతిరేకం, ఇల్లీగల్, ఇర్రెగ్యులర్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ has placed in the report. Absence of comprehensive DPR and parallel work. మీరు వినాలి, మీరు వర్క్స్ were awarded and commenced even before the DPR was finalized or vetted by Central Water Commission. The CWC noted that the project's cost estimate was being examined as late as May 2018. Administrative approvals ఏమో మార్చి 2016లో ఇచ్చిండ్రు, కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు, పని మొదలు పెట్టిండ్రు. సిడబ్ల్యూసీకి ఏమో ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఎగ్జామిన్ చేయడానికి మే 2018 కూడా అదే వర్క్ నడుస్తుంది. ది అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత డిపిఆర్ వ్యాప్కోస్ గేమ్. అదేవిధంగా వ్యాప్కోస్ నుంచి ఫైనల్ డిపిఆర్ రాకముందే ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాసిండు. 11 ఫిబ్రవరి 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు 71,000 కోట్లని ఆ లేఖ ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ హస్ స్టేటెడ్. అంటే ఫైనల్ డిపిఆర్ రాలేదు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి లేఖ రాస్తాడు, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత అవుతుందని. అదేవిధంగా కేపీసీఎల్స్ ఫెయిల్డ్ రోల్. The Kaleshwaram Irrigation Project Corporation Limited established a special purpose vehicle to plan, appraise, approve, release funds, implement, manage, operate, monitor and evaluate the project and seek financial support, has not played its role. It has only been raising loans and issuing checks. అదేవిధంగా CWC's advice on the project was to award on a turnkey basis, but the contracts were awarded on a lump sum basis. అదేవిధంగా ఈ రివైజ్డ్ అప్రూవల్స్ లో అన్ని విధాలుగా కాస్ట్ పెంచుతూ పోయిన విషయం కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ is highlighted in several places. So I'm trying to speed up now. On revised estimates, on the estimates, Justice Ghosh Commission has mentioned several places. మరి పలుమార్లు ప్రస్తావించిండ్రు, ఎస్టిమేట్స్ ఎక్కువేసిండ్రు, పదే రివైజ్ ఎస్టిమేట్స్ పెంచిండ్రు, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ని several times they have raised the cost అనే విషయం వాళ్ళు మనవి చేశారు. This is not changing. ఓకే, అదేవిధంగా O&M యాక్టివిటీలో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీలో
పూర్తిగా వైఫల్యం అయిన విషయం చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ పేర్కొన్నది. అదేవిధంగా అసలు ఏమీ ఓఎండ్ఎం లేదు. ఇనాగ్రేషన్ తర్వాత నీళ్లు నింపేసిండ్రు. ఆ తర్వాత అప్పుడున్న ఇంజనీర్లే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అసలు ఏం మెయింటెనెన్స్ లేదు, రిపేర్ లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి గారు నీళ్ళు నింపను, మేము నీళ్ళు నింపేసినాం అంతే. అది నీళ్ళు నింపే ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 10.5 టీఎంసీల నీళ్లు నేల. అదేవిధంగా కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ చాలా స్పెసిఫిక్ గా చెప్పింది ఇది ఘోష్ కమిషన్. కంటిన్యూస్ గా నీళ్లు ఈ స్థాయిలో మీరు స్టోరేజ్ చేసినందుకే ఈ బ్యారేజెస్ కొలాప్స్ అయిపోయినాయి. ఒక కారణం చెప్పడం జరిగింది. కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ఓఎండ్ఎం, కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్, ల్యాక్ ఆఫ్ మాన్యువల్స్ అండ్ అగ్రిమెంట్. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కే ఓఎండ్ఎం మాన్యువల్ లేదు. మరి ఓఎండ్ఎం యూనిట్స్ ఇన్ఎఫెక్టివ్నెస్. నెక్స్ట్, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ ఏమీ చేయలేదు. మరి ఆ విషయంలో కూడా చాలా విషయాలు ఘోష్ కమిషన్ రిపోర్ట్ హస్ గివెన్. ఐల్ గివ్ ఏ కాపీ ఆఫ్ దిస్ పీపీటీ టు యూ. డిజైన్ డెఫిషియన్సీస్ నేను మధ్యలో కొన్ని చదువుతున్నాను. ది బ్యారేజెస్ డిజైన్డ్ ఆన్ పర్మియబుల్ ఫౌండేషన్స్ were utilized as storage structures, which is against standard practices. Designs were prepared without proper field studies and investigations and with inexplicable delay. Construction defects. In Medigadda, a cavity is filled with soil instead of sand, and inferior construction of plinth slab and joint were observed at Pier 20. Discrepancies in concrete testing, shooting flows and high shooting velocities, inadequate quality control. మరి అదే విధంగా వాళ్ళు ఆనాడు ఈ ప్రాజెక్టు పూర్తయితున్న సమయంలో వాళ్ళు చేసిన ఇన్కరెక్ట్ అండ్ క్యాజువల్ వే, wrongful completion certificates, extension of time granted in a casual manner without penalty on agencies, alleged wrongful collusion with agencies, premature release of bank guarantees, relaxation of contract conditions. మరి ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఎన్ని లోపాలు జరిగాయో చాలా స్పష్టంగా మరి ఘోష్ కమిషన్ హస్ పాయింటెడ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. ఐ జస్ట్ క్విక్లీ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. అదే విధంగా దీనికి పొలిటికల్ హెడ్స్ ఎవరు రెస్పాన్సిబుల్? ఐఏఎస్ ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్, ఇంజనీర్స్ రెస్పాన్సిబుల్, ఫెయిల్యూర్ ఆఫ్ ఏజెన్సీస్ రెస్పాన్సిబుల్ టు టేక్ అప్ ద డ్యామేజ్ వర్క్, KAPCL responsibility, funding and loans, lack of financial discipline, insurance and dam break analysis. ఆనాటి ముఖ్యమంత్రి గారు sole decision maker for Medigadda, Annaram and Sundilla barrages, functioned as administrative executive, directed impounding of water at barrages peril. అంటే బ్యారేజ్ ప్రమాదకరంగా చేరే వరకు నీళ్లు నింపి ఉంచాల్సిన పరిస్థితి ఆయన ఆదేశాల వల్ల ఏర్పడది. లయబుల్ ఫర్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఇల్లీగాలిటీస్. దెన్ ఇరిగేషన్ మినిస్టర్ liable for irregularities allowed chief minister to fulfill desires. Then minister for finance and planning, tacit perpetrator, oblivious, ignorant of financial implications and rules, lacked commitment and integrity in safeguarding state finances. అదే విధంగా ఆనాటి అధికారులు శ్రీ ఎస్కే జోషి గారిని liable for serious lapses, Srimati Sabarwal liable for action, not named individually, additional secretary finance, finance secretary, secretary irrigation liable for action, principal secretary, special CS in irrigation department liable for negligence and connivance, all members of Kaleshwaram Corporation Board collectively liable for financial decisions. Muralidhar Rao garu, engineering chief, liable for dishonest suppression and overreach of authority. Members of high powered committee liable for gross irregularities and facilitating illegal decisions.
E&C Venkateshwarlu liable for action, Hariram C. Kaleshwaram liable for action. Then all the CDO engineers, Mr. T. Srinivas, A. Narendra Reddy, then several engineers, and most of the executive engineers and SCs who are involved in the barrage construction have been held for liable for appropriate action by the Ghosh Commission. Then I don't want to keep on repeating the names of the engineers. Then in the dam safety engineers. Also, very clearly, the Ghosh Commission has found that the executing agencies, L&T, Afcons and Navayuga, have been hand in glove with the project authorities, acted with malicious intention for undue benefit. They should be made responsible for rectifying defects at their own cost. They have obtained false completion certificates on a issue. Ghosh Commission has mentioned in the report. So the same issues are repeated here, so I will not take more time on this. For example, I'll just read out some things. Annaram Barrage, completion certificate was issued even where certain protection works and foundational checks were still pending. Sundilla Barrage, there was no conclusive evidence of foundation stability being verified and key contractual obligations under the defect liability clause were not met at the time of certification. Adevidhanga, rejection of L&T's claim on design execution. There is email correspondence to show that the design was done with correspondence between the department and L&T. So L&T is also responsible along with CDO officials. Key findings: no proper planning, wrong estimates, illegal approvals, contracts awarded illegally, revised estimates malicious, undue favors to agencies, extension of time granted collusively, designs fundamentally defective, poor quality control, defective construction, no operation maintenance, no manuals, no agreements. There is no maintenance agreement at all. Illegal completion certificates and bank guarantee being released to the contractor. Financial mismanagement, heavy off-budget borrowings, no revenue of Kaleshwaram Project Corporation Limited. Sorry, look at the cost overrun. The project initially conceived at 38,500 crores for Pranayita Chevalla, escalated to 71,000 crores for Kaleshwaram. This is as per then Chief Minister's letter, and later saw వాళ్ళ సమయంలోనే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ 1,10,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిఏజీ రిపోర్ట్ ప్రకారం ద కాస్ట్ ఈజ్ లైక్లీ టు క్రాస్ 1,47,000 కోట్లు. Infructuous expenditure. Whatever was done at Tummadihatti, approximately 11,500 crores has become infructuous work and expenditure. KPCL raised loans of 87,000 crores. 87,000 crores, 449 crores as of March 22 with state government guarantees. The report highlights that the burden of repayment of the loan and interest has fallen on the state budget. Just to give you some idea, I am just highlighting these figures. As of September 2024, ante almost a year back, rupees 29,000 crores has been paid towards principal and interest, towards the irrigation loan, towards the Kaleshwaram loan. The balance principal is 64,000 crores. With approximate additional interest payable is 41,000 crores. మీడియా మిత్రులారా దయచేసి గమనించండి. ఇక ఫ్యూచర్లో ఎంతకైతుందో నిరుపయోగంగా ఉన్న ప్రాజెక్ట్ మీద ఇప్పటికే ఈ అంకెలు మేమేం చెప్పలేదు. Justice Ghosh Commission has gone through all the reports and said సెప్టెంబర్ 24 వరకే 29,000 కోట్లని ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కింద కట్టినాము.
ఇప్పుడు ప్రిన్సిపల్ బ్యాలెన్స్ 64,000 కోట్లు, అడిషనల్ ఇంట్రెస్ట్ 41,000 కోట్లు. అంటే ఈ రోజుకే అంటే ఇంకా ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ కూడా ఉంది. ఇప్పుడు లోన్ రీపేమెంటే 1,05,000 కోట్ల అనే విషయం మరి మీడియా అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. అదేవిధంగా మరి లోన్స్ వేర్ డైవర్టెడ్ అండ్ ట్రాన్స్ఫర్ టు ద గవర్నమెంట్ అండ్ యూస్ ఫర్ మార్జిన్ మనీ, లాస్ ఫర్ అన్డ్యూ ఫేవర్స్. నెక్స్ట్ సరే, దిస్ అబౌట్ KPCL. ది కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా చాలా అవకతవకలు జరిగాయి. ఈ కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా డీప్ గా ఎగ్జామిన్ చేయాలని ప్రభుత్వానికి కమిషన్ హెస్ రికమెండెడ్. ఓకే,